నమస్కారం ప్రజలారా, జై శ్రీరామ్. వీడియో చూస్తున్నటువంటి వాళ్లకు అదేవిధంగా అన్నను ప్రధానమంత్రిని చేయాలనుకొని అందరూ నాతో పాటు మీరు కూడా అహర్నిశలు కష్టపడేటువంటి వాళ్ళందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎందుకంటే అన్న చెప్పలేడు కాబట్టి ఎలహంగా ప్యాలెస్లో నోట్ల కట్టల మీద పడుకున్నాడు కాబట్టి మనం అన్న తరపున చెప్దాం. సరే ఏం సీమరాజా, శ్రీరామనవమి రోజన్నా మరి ఏదైనా పాయసమో లేకంటే పానకమో తాగి ఉండొచ్చు కదా కొంపల కాడ అనుకుంటే మనం పప్పులో కాలేసిట్టే ఒక్కరోజు మనం గ్యాప్ తీసుకున్నా కూడా అన్నను ఏదో ఒక రకంగా దరిద్ర పట్టించారు. అందుకోసం అని చెప్పి మనం కూడా అంటే మనోడు బయటకు వచ్చి అంటే దేవుళ్ళ కాడికి పోయి ప్రసాదాలు తీర్థప్రసాదాలు హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు, అదేవిధంగా శ్రీరాముడి తల తీసేసినప్పుడు అంటే పోయి గుళ్ళు మీద దాడులు జరిగినప్పుడు మరి ఆ రోజుల్లో ఎప్పుడు కూడా రాలా. మరి కొంపలో కూర్చొని గుడి సెట్ వేసుకొని ఏ విధమైనటువంటి ఎలివేషన్లు ఇచ్చుకుంటాము? మనం అధికారంలో ఉంటే ఈరోజు మనకు అధికారం లేదు, అధికారం కోల్పోయినాము. మరి మొన్నటి రోజున ఉగాది రోజు ఏ విధంగా అన్న మరి పూజలు నిర్వహించినాడు చూసినాము. మరి శ్రీరామనవమి రోజు మరి సీతారాముల స్వామివారి కళ్యాణాన్ని కూడా చేసి ఉంటే బాగుండు. మరి మనోడు చేయలేకపోయినాడు. మరి ఎందుకు చేయలేదు అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరి నేను తెలియజేస్తే అది వేరేగా ఉంటుంది. సరే, అందులో భాగంగా అన్న అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మరి మంచి ఎదురు కుర్చీలను 2 తయారు చేసి సింహాసనం మీద కూర్చొని ఈడ ఒక పాలేరుని తపేలం బ్యాచ్ని తీసుకొని వచ్చి ఈ రోడ్ల బడిగా ఆర్టిస్టు మరి ఆయన పాటలు రాసేవాడో పాడేవాడో మరి ఏందో ఆ కథ ఏందో తెలియదు. దీని యొక్క నరాలు ఉపకబట్టి పాడుతున్నాడు అన్న కోసం, ఒక రకంగా కాదు. మరి ఈ యొక్క శ్రీరామనవమి రోజున మనము కూడా అన్న ఎలివేషన్లు మరి అన్న అధికారంలో ఉంటే ఎటువంటి గుడి సెట్లు వేసేటువంటి వాడు ఆ గుడి సెట్లలో ఏ విధంగా ఇటువంటి ఆర్కెస్ట్రా బ్యాచ్ని తీసుకొని వచ్చి మనోడు ఎలివేషన్లు వేస్తా ఉంటే అది మామూలు కథ కాదు ప్రజలారా. నేనే ఒకటి మీరు కూడా చూసే ఉంటారు. కానీ మనం ఆ రోజుల్ని మనం మళ్ళా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం మాత్రమే ఇటువంటివన్నీ చూడగలిగారు. అదే దేశ ప్రధాని అయినాడంటే యావత్ మన దేశం అంతా కూడా బ్రహ్మాండంగా ఎంటర్టైన్మెంట్ అవుతారు. 2039లో ఆ నమ్మకంతోనే మనం ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి మరి ఎలివేషన్ లేదో మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సౌండ్ కూడా బాగా పెడదాం, అంటే ఎవరో తక్కువ ఉన్నది. సరే, ఏది ఏమైనప్పటికీ ఎక్క కొడుకు మంచి సూట్ వేయించినారు, బాగా తీసుకొని వచ్చినారు. ఒక మైకు, మరి అన్నగారు అక్కడ మన జగనన్న గారు కూర్చొని ఉన్నారు మంచి సీట్లో. బాగా వెనకాల దిండ్లు కూడా బాగా పెట్టినారు ఒత్తుకోకుండా. ఎందుకంటే వెదురుతో చేసినటువంటి సింహాసనం కాబట్టి. మనం వీడియోలోకి పోదాం. కానీ నేను స్టార్ట్ చేయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అంటే మన అన్న దగ్గర ఆయన యొక్క టాలెంట్ని ప్రదర్శించేదానికి ఆయన ఎన్నో రోజుల నుంచి మరి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే డబ్బు తీసుకోకుండా ఊరికేనే వచ్చేవన్నా ఇక్కడ పాడినాడు, మరి ఎట్నో తెలియదు. మీ అభిప్రాయం తెలియజేయ. ఎందుకంటే డబ్బు తీసుకొనే వచ్చి పాడి ఉంటాడు. మరి ఆ అవకాశం కోసం అంటే ఎలాంక ప్యాలెస్కి పోయి కూడా ఈయన యొక్క టాలెంట్ని చూపించచ్చు, పులివెందుల కోటకు పోయి చూపించచ్చు, తాడేపల్లి ప్యాలెస్కి పోయి చూపించచ్చు. కానీ గుడిసెట్టు వేసిన రోజే దేనికి పోయినాడంటే టింగిలు కాంచాణం లేదే కర్మ తెగదు. మా నోటు లెక్కించినాడు, ఎక్క ఎలివేషన్లు ఇచ్చాడు. బెయ్ లభించింది ప్రీతమ నేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి, అలాగే సతీమణి భారతి గారు అమ్మగారు సమక్షంలో పాట పాడే అవకాశాన్ని నాకు కలిగించడం. ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు అన్న దగ్గర పాట పాడాలని. కానీ పాడించుకోడు. అంటే మనోడికి అర్థం కాకనా, లేకంటే మనోడికి పాటల మీద అంత ఇంట్రెస్ట్ లేదనే అనేది మరి ఎట్నో మరి తెలియదు. మనకి ఎందుకు లేబ్బా, ఏదో అవకాశం ఇచ్చినారు పాడుతున్నారు, మనకి ఎందుకు చూద్దాం. మనం కూడా అన్న చూడు దీని ఎక్క కొడుకు మంచి తెల్ల పంచ తెల్ల సొక్కాయి కట్టినాడు, కడువ ఇట్టేసాడు. ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ఇట్లా వేస్తాడు ఇట్లా. అంటే ఇప్పుడు చూశాను నేను, మొన్న కూడా ఇట్లా వేసాడు. మళ్ళీ ఇట్లా వేస్తూ ఉంటే కూడా ఉండండి రా అని చెప్పి మళ్ళీ ఇట్లా వేసుకుంటున్నాడు. అంటే మనోడికి ఒక పక్క వేసుకునేది ఇష్టమేమో. సరే, ఎట్నోలే మనకి ఎందుకు ఇన్ని కూడా బ్రహ్మాండంగా చూడండి. ఎడికి పోయినా కూడా ముద్ర అయితే ఖచ్చితంగా ఇట్టే పెడతాడు. బా చిక్కటి చిరునవ్వు నవ్వినాడు. నా ఆనందం అర్ణవమైంది అమ్మా. సో
అందరికీ ముఖ్యంగా ముందుగా భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మకర సంక్రమణ అంట ఈడొక సంకర జాతోడికి ఏం మకరమ అటువంటిప్పుడు కూడా ఇటువంటి వాళ్ళు మకర సంక్రమణ అంటున్నాడు. అయినా ఇది ఏమి కథ చూడండి, మళ్ళా ఒకసారి ఎనికి పెడతా, మళ్ళా ఏమన్నా సీమరాజా ఇట్లా మాట్లాడా మళ్ళీ నన్ను ఎందుకు మింగుతారు. చూడండి మకర సంక్రమణ అంటున్నాడు, విందాం. ముఖ్యంగా ముందుగా భోగి మకర సంక్రమణ సంకర కూడా సార్. సో ముందుగా ఒక మంచి పాట పాడు గజాలా, నువ్వు పాడు. ఎలివేషన్ ఈ పాట నేను పాడడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ పాట క్యారెక్టరైజేషన్ రాసుకున్నప్పుడు అంతర్లీనంగా ప్రేరణ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆ సినిమా ఏందైంది మనకు తెలియదు, కానీ పాట మాత్రం చెవల్లో నెక్క మారుమోగుతా ఉండింది ఆ రోజుల్లో. అన్న అటువంటి ఎలివేషన్లు వేర్చుకునేటువంటి దమ్ము ధైర్యం ఎవరికైనా ఉన్నదా? ఏంటంటే ప్రజలారా ఆలోచన చేయండి. ప్రజల సొమ్ముతో సెట్ వేసుకొని, ప్రజల సొమ్ముతో ఆర్భాటాలు చేసి, ప్రజల సొమ్ముతో ఇటువంటి కచేరీ బ్యాచ్ని తీసుకొని వచ్చి ఎలివేషన్లు వేయించుకుంటా అవి మళ్ళా మనోడు పక్కన కూర్చొని చూస్తా ఆనందించినాడు అంటే ఎవరికైనా సరే ఈ కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్య నాయకులకు అంటే వీళ్ళకి ఉన్నదా? చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేదంటే లోకేష్కి కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కానీ ఇటువంటి ఆలోచన దేనికి రాలేదు? అంటే మీరు మీ దగ్గర మీకుండే శక్తి సామర్థ్యాలు సరిపోవు. మా ఓడి మాదిరి పాలన చేయాలన్నా, మా ఓడి మాదిరి అప్పులు తేవాలన్నా, మా ఓడి మాదిరి గుడి సెట్లు వేయాలన్నా, మా ఓడి మాదిరి ఇటువంటి ఎలివేషన్లు ఇవ్వాలన్నా మీరు యాడికి వచ్చారు? మీరు మీతో కాదు. చెప్పు, పాడురా స్వామి, నువ్వు పాడు. ఎందుకు ముక్తాడు అని పాడితే పొల డైరెక్ట్గా అంటున్నాడు, మళ్ళీ అంటున్నాడు. ఎందుకంట పాడితే ఒకటే పారు పలా అంటున్నాడు. ఏందా మరి వా తరతరాల నిసీది దాటే చిరువేకువ జాడతడే. అబ్బా ఎవరిని ఎదురే నిలిస్తే తెలిసే. ఎవడైనా ఎదురుగా మనకు నిలిచే కదంటావు స్వామి నువ్వు జరిపినావు. శనాయన నిలిచాడు ఎదురుగా. కాంగయ్య షర్మిల వచ్చింది, ఏమైంది? విజయమ్మ గారు వచ్చినారు, ఏమైనారు? అందరూ కేసులేబ్బా. మనోడు ముందు ఎవరు నిలుచారు? కరెక్ట్గా పడినావు నువ్వు కూడా. అంటే నీకు కూడా అర్థమయ్యే ఉన్నది మనోడి గురించి బాగా. అక్క బెయ్ అబ్బా పెను తుఫాను తల్లుంచి చూసే ఎదిలిచ్చాడు. అబ్బా పెను తుఫాను తల్లుంచి చూసే నిప్పు కణం. ఎక్కడ తీశారు నేను ఈ కోకిల్లా? ఎక్కడ అడ్రస్ ఆడాలిబా. ఎవరన్నా మనం వీడియో చూసేవాళ్ళు కూడా ఎవరన్నా ఎలివేషన్లు ఆ మాదిరి వేయించుకోవాలంటే పిలుచుకుంటారని అడ్రస్ ఎవరన్నా తెలిసే మీకు తెలిసింటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. చెప్పు. ఏడనైనా ఈ రాగాలు ఎక్కడ? ఏమి కర్మ, ఏమి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి ఏమి పాపం చేశారని జగనన్న? ఎందుకు వాళ్ళకు ఇటువంటి శిక్ష పెట్టి, ఇటువంటి పరీక్షలు పెట్టి గ్యారాకు తెచ్చుకున్నామన్నా మనము? As a life has made him stronger, it made him work a little bit harder. It got him think and act a little wiser. This world has made him a fighter. కాలం నన్ను తరిమి. ఎందుకు నరాలు బిగించి మాట్లాడుతున్నారు ప్రజలారా? ఎందుకని నేను ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఉపయోగపట్టి మాట్లాడుతున్నాడు. ఇంకేమన్నా ఇడిచే పోయేట్టుగా గాలి పోయేట్టుగా ఉన్నది. మరి ఎందుకో మరి అంత అర్థం కాలేదా? శూలంలా ఎదిరిస్తా సమయం సరదా పడితే సమరంలో గెలిచేస్తా. నీ భెళ్ళ భెళ్ళ ఉరుమై ఉరుముతూ ధగ ధగ మెరుపై వెలుగుతూ. అన్న చూడండి ఒకసారి ఏ విధమైనటువంటి దీంతో చూస్తున్నాడు, ఏ విధమైనటువంటి ఆలోచనతో చూస్తున్నాడు. అన్న మనసులో ఏమి మెలుగుతుంది? ఇప్పుడు అన్నకి ఏమనిపిస్తుంది? ఈయన పాటలు పాడుతున్నాడో, మాటలు మాట్లాడుతున్నాడో, పద్యాలు పాడుతున్నాడో అది మీకు అర్థమైంటే చెప్పండి. ఆ విధంగా ఇదిలిచ్చి పాడుతున్నాడు. తుఫాను తల్లుంచి చూసే తొలి నిప్పు కణం అతడే. చుట్టూ చీకటి ఉన్నా వెలిగే
చుట్టూ చీకటి అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే చీకటి గదిలో బాబాయ్ ఉంటే కబేట్కి ఎట్టగొట్టుకున్నాడు, బాత్రూంలోకి ఎట్టపోయినాడు అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికాన్ని గుర్తొచ్చా ఉన్నది. ఆ రోజుల్లోటి మళ్ళా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏం తప్పే ఉన్నది, మనం మనం కల్పించినటువంటివి ఏం కాదు. ఈ గతంలో మనం చేసినవి మన చారిత్రాత్మకమైనటువంటి పనులుగా చెప్పుకోవాలి. వీటన్నిటిని కూడా మనం చెప్పు. కిరణం అతడు తెగబడి అల ఎదురైతే తలపడే తీరమ్మతడు తన ఎదలో పద మేల్కొలుపుతూ ముడి దుడుకుల వల్ల ఛేదించుతూ నిత్యం గలనం జరుపుతూ చెలరేగే ఓ శరమతడు పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణమ్మతడే అతడే కానీ నువ్వు ఒక రూని వేడి నీళ్ళు తాగొచ్చుంటే బాగుండేమోనని నా అభిప్రాయం. అంటే మనకేమే ఇది కాదు కదా, అంటే కొద్దిగా వేడి నీళ్ళు తాగుంటే గొంతు సవరణ అయితే బాగుండేమోననేది నా అభిప్రాయము. అంతే, ఇంకేం నేనేం వేరేగా ఏం అనడం లేదు నాయనా. ధన్యవాదాలు నీకు కూడా. తప్పట్లు కొట్టినారు. ఈ కార్యక్రమానికి వాళ్ళ పేర్లు చెప్పు ముందు. అందరికీ వాళ్ళకు మాకెందుకు లేకినే వాళ్ళు ఎవరో పిలిచారు, వీళ్ళు ఎవరో ఊరికే ఏం రాలా, నువ్వు చిల్లర తీసుకునే పోయినావు, మాకు తెలుసు, అర్థమైంది, నీ గానం మేము విన్నాం. మరి రాష్ట్ర ప్రజలారా, ఇటువంటి అన్నీ కూడా మనం అధికారంలో ఉంటే ప్రతి ఒక్క పండగకు కూడా ఈ విధంగా గుడి సెట్లు వేసేవాళ్ళం. ఇటువంటి అన్ని ఎలివేషన్లు ఇచ్చి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ కూడా మనం దాన్ని ఏమంటారా ఎంటర్టైన్ చేసేటువంటి వ్యక్తులు మనం లేం కాబట్టి, కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరు చేయలేరు కాబట్టి మనం జరిగిపోయిన రోజుల్నే మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ, మరి అన్న అంటే ఎలాగా ప్యాలెస్లో ఉన్నాడు, మరి అన్న చెప్పలేకపోయినాడు, మరి ఇక్కడ మన ఉగాది జరిపినట్టే కదా జరిపినుంటే బాగానే ఉండనేది నా అభిప్రాయం. సో ఏది ఏమైనప్పటికీ కూడా అన్న తరపున మనందరికీ కూడా, మరి వీడియో చూసేటువంటి వ్యక్తులకు, మరీ ముఖ్యంగా అన్నను ప్రేమించే వ్యక్తులకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఖచ్చితంగా 2039వ సంవత్సరంలో మన అన్న భారత ప్రధాని అవుతాడు. మరి భారతదేశంలో ఉండేటువంటి కళాకారులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొని వచ్చి, మరి అన్నను ఆ రోజు ఇదే విధంగా ఇట్లా ఒక పక్కకు దాన్ని ఏమంటారా, ఇట్లా ఒక పక్కకి వేసుకునేదాన్ని ఏదో అంటారు, ఇట్లా ఒక పక్కనే ఒక ఇదే మన పార్టీ సాలేసి ఇట్లా వేసుకొని మళ్ళీ కూర్చొని దేశంలో ఉండేటువంటి ఆర్కెస్ట్రా ఆర్టిస్టులను అందరినీ తీసుకొని వచ్చి స్టేజ్ మీద ఇదే విధంగా మరొకసారి మనల్ని అందరినీ కూడా రంజింపజేస్తారని తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ అన్న మరి ఆ రోజుల్లో చూడండి, రెండు కళ్ళు సరిపోవడంలే చూస్తూ ఉంటే, ఆ పంచికట్టు కావచ్చు, అన్న చూసేటువంటి చూపు కావచ్చు, చిక్కటి చిరునవ్వు కావచ్చు, ఇటన్నీ మనం చూడాలంటే మనం అప్పుడు దాకా వేచి ఉండాలా. సరే, మరి నా ఈ పోరాటంలో మీరందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నమస్కారం.